నాకిష్టమే. అన్నపూర్ణ ఇష్టమేనని చెప్తుంది, నువ్వేమంటావే? లలిత, ఆయనకిష్టమైతే నాకు ఇష్టమే. ఇద్దరూ కలిసి పెళ్లి రోజు జరుపుకోవడం ఇష్టమని చెప్పేశారు. అమ్మమ్మా, నువ్వే గెలిచావు. పెళ్లి రోజు జరుపుకోవడానికి అందరూ ఒప్పేసుకున్నారు. రేపు వీళ్ళ పెళ్లి రోజుని నీ కళ్ళు ఆనందంతో నిండిపోయేలాగా గ్రాండ్ గా జరిపిస్తాం. వేదా, బావా దించు బావా, ఎవరైనా చూస్తారు. ఏమన్నా వాళ్ళిద్దరూ కలుస్తారో లేదో అనే డౌట్ ఎక్స్ప్రెస్ చేసావు కదా, ఇప్పుడు చూడేమైందో. నానమ్మకి గుండెపోటు ప్లాన్ బానే వర్కౌట్ అయింది బావా. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే అలాంటివి ఇంకో 100 ప్లాన్లు వేసేవాడిని. అంజీ, మొన్నేమో పెద్దోదంతో నా బెండు తీయించేశారు. ఇప్పుడు పెద్ద ఆవిడకి గుండెపోటు తెప్పించారు. బాగుందిరా, చాలా బాగుంది. అంటే మావా, అది మిమ్మల్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందిరా. మేం ప్రేమించుకున్నాం, మా ప్రేమ మా ఇష్టం, పెద్దలతో పనేంటి అనే పిల్లలను చూశాను. పెద్దవాళ్లు బాధపడితే ఏంటి, మా ప్రేమను గెలిపించుకోవడం ముఖ్యం అని వెళ్ళిపోయే పిల్లలను చూశాను. కానీ వాళ్ళని కలపాలని చూస్తున్నారు చూసారా? మీలాంటి ప్రేమికుల్ని నేను ఎక్కడా చూడలేదు. మొత్తానికి అన్నపూర్ణ అత్తయ్య, లలిత అత్తయ్య ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మావా. మా పెళ్లి రోజు మేము జరుపుకుంటామని చెప్పారు చూడు, అది ఇంకా ఆనందంగా ఉంది. వాళ్ళు కలవడం నాకు ఆనందంగానే ఉందిరా. కాని వాళ్ల మధ్య అడ్డుగా ఉన్న గీత చిన్నదే కావచ్చు, కాని చెరిగిపోయేంత చిన్నదైతే కాదు. ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయి, కానీ ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయం మాత్రం అలాగే ఉందిరా. ఇక అలాంటి భయాలేం పెట్టుకోవద్దంజీ, అందరూ కలిసిపోతారు, ఫిక్స్ ఇది. వాళ్ళు అలా కలిసిపోతేనే వాళ్ళ ఆశీర్వాదంతో మన పెళ్లి జరుగుతుంది. నీ కన్న తల్లి దగ్గరికి నువ్వు చేరుకోవడం జరుగుతుంది. అలా అయినా మా అత్తయ్యకి న్యాయం జరిగినట్టు అవుతుంది. విష్ణు, విష్ణు, ఏంటా ఇది? ఇదేమన్నా కూల్ డ్రింక్ అనుకుంటున్నావా? అలా తాగేస్తున్నావు? బాబు, ఒక పెగ్గు వేస్తావా అంటే అయ్యో వద్దండని తెగ మొహమాట పడేవాడివి, ఇప్పుడేంటయ్యా ఏకంగా ఫుల్ బాటిల్లో లేపేస్తున్నావు? వాట్ హ్యాపెనింగ్? ఏమైంది విష్ణు? బాధ, అవమానం కీర్తి, భరించలేని అవమానం, భరించలేని బాధ. అసలు ఎందుకు అంత బాధపడుతున్నావు విష్ణు? మా అమ్మ నాన్నలు ఆ లలిత్తో కలిసి పెళ్లి రోజు జరుపుకోవాలనుకుంటున్నారు. మా అమ్మతో పాటు సమానంగా ఆవిడ మా నాన్న పక్కన నిల్చుని పెళ్లి రోజు జరుపుకుంటుందంట ఆ లలిత. అసలు వాళ్ళ మొహాలు చూడడం నాకు ఇష్టం లేదు. అలాంటిది ఎమోషనల్ అవ్వకు విష్ణు. వాళ్ళ పెళ్లి రోజు జరుపుకోవటం ఓకే, మీ అమ్మా నాన్నలు ఆ లలితతో కలవాలి అని అనుకోవడం కూడా ఓకే. కానీ ఆ లలిత అయితే మీ అమ్మతో కలవటం ఇష్టపడదు కదా.
దానికి కారణం మా నాయనమ్మ.